మహోన్నతుడైన మహిమ కలిగిన తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గతించిన వారం నుంచి ప్రభావి వారం వరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, నీవు ఏర్పాటు చేసి సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి ప్రభా అయా నీవు మమ్మలను రానిచ్చిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రారంభ ప్రార్థన సమయములకు ముందే తండ్రి, మీరు పరలోకములో నుండి ఏర్పాటు చేసిన ఈ స్థలంలోనికి దిగి వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మేమును సమయమునకు ప్రారంభ ప్రార్థన చేయటకు మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము ప్రభువా సమస్త కార్యము నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. స్తుతి ప్రార్థన, ప్రారంభ ప్రార్థన స్థితి నుంచి తండ్రి ముగింపు ఆశీర్వాదము వరకు నీ కాపుదల, నీ దీవెన అయా నీ చిత్తము జరిగించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఏర్పాటు చేసి సిద్ధపరిచిన ఈ స్థలంలోకి ప్రభా ఈ దినము తండ్రి ఎందరు బిడ్డలు వచ్చుట నీకు ఇష్టము, ఎవరిని నడిపించుట నీకు ఇష్టము అయ్యా, నీ చిత్తము జరిగించు ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అన్నీ నీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాము. సమస్త కార్యము తండ్రి నీ నామమకి మాత్రమే జరిగించుకోండి. ఈ ప్రాంగణం చుట్టూ ఉన్న జనులను తండ్రి మీరు పిలుచుకోండి ప్రభా. ఏర్పాటులో ఉన్న ఈ స్థలంలోనికి నడిపించుకోండి తండ్రి. వాగ్దానం చేసిన వాగ్దానకర్త నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవని ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. అయా నాయన చేయబడినటువంటి సమస్తమును విరిగిన దేవుడవు తండ్రి. అయా కట్లతో కట్టబడిన వారిని నీవు చూస్తూ ఉన్నావు, ఆటంకపరిచే వారిని నీవు చూస్తూ ఉన్నావు తండ్రి. అయా నేను మేలు పొందుకున్నటకై తండ్రి ఈ స్థలంలోనికి రావాలని ఆశపడుచున్నప్పటికీ ప్రభా రాలేని జనులు అనేకులు తండ్రి నాయన. అయా తండ్రి వారి నిర్లక్ష్య భావమును క్షమించండి తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి విడిపించండి తండ్రి. మనుషులమైన మేము పిలువగా తండ్రి ఈ స్థలంలోనికి ప్రభా ఎవరు రారు కానీ తండ్రి నీవు సిద్ధపరచి నీవు ఏర్పాటు చేసి తండ్రి అయా నీ చిత్తములో ఉన్న జనులను మీరు నడిపించుకొని మహిమను పొందుకోండి తండ్రి. అయా దైవజనులే మాట నోట నుండి వచ్చిన ప్రతి మాటను నెరవేర్చు దేవుడవు తండ్రి. అయా నీకు ఇష్టము వచ్చు జనమును నీవు నడిపించుకునే దేవుడు. నీకు ఇష్టము కాని జనులను ప్రభా దరికి రానివ్వనని చెప్పిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నీకు ఏ జనులు ఇష్టమై నీ దృష్టిలో ఉన్నారో ప్రభా వారిని అందరినీ తండ్రి మీరు నడిపించుకోండి ప్రభా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అన్నీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. మీ నామమును మాత్రమే జరిగించుకోండి. మీరే మహిమను పొందుకోమని ప్రభువును మీ రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ నా భాన భూమి సార్వం నా భాన భూమి సార్వం వందనం. యెహోవా శ్రేష్ఠ జనకని
ఎంతయో ప్రణుతి మహోన్నతుడ దివ్యుడగణ మహిమా సంస్తుతి విమోచకా పిత్రాత్మజుండ జయమంగళం సమస్త సృష్టి సాధనం సౌర్యమంగళం వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరప్రతుడ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకే కీర్తి కలుగునుగాక, ఆయన మాత్రమే మహిమ నొందునుగాక. ఆమేన్. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి. అంగున్నా లేకున్నా అంతమోలేని స్తుతులు మంగళార్చ. ఎట్టివారినైనా ఏ స్థలమోనందైనా ఎట్టివారినైనా ఏ స్థలమోనందైనా పట్టి రక్షించుటకై పాటుండు తండ్రికి మంగళార్చ. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి. అంగున్నా లేకున్నా అంతమోలేని స్తుతులు మంగళార్చ. యేసుక్రీస్తైవా వచ్చి ఇలా మానవుల మధ్య. యేసుక్రీస్తైవా వచ్చి ఇలా మానవుల మధ్య వాసంబు చేసిన పరమదేవునికి మంగళార్చ. నరులకు తండ్రిగా నరరక్షపుత్రుడుగా పరిశుద్ధాత్ముడుగా పైదైన దేవునికి మంగళార్చ. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి. అంగున్నా
దేవునికి మహిమ కలుగునుగా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతు తెలుసునా. ఇటుకు విడగొట్టుదు తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతు తెలుసునా. కిటుకు విడగొట్టుదు తెలుసునా. పరమాధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా. పరమాధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా. నరుల రక్షకుడొక్క నజరేతు యేసుని నచ్చ చెప్పుదువని తెలుసునా. నడిపింతువని నీకు తెలుసునా. నాథుని చూపింతు తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. ఒక్కడవని నీవు వడలిపోవద్దు నీ ప్రక్కన నీకులు తెలుసునా. ఒక్కడవని నీవు వడలిపోవద్దు నీ ప్రక్కన నీకులు తెలుసునా. చిక్కావు నీవెవరి చేతిలోనైనాను చిక్కిపోవని నీకు తెలుసునా. నొక్కబడవని నీకు తెలుసునా. సుక్కిపోవని నీకు తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురగొట్టిదవాని తెలుసునా. ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురగొట్టిదవాని తెలుసునా. భూజనులు చావంగా పోయి జీవము దార పోసి బ్రతికించెదవు తెలుసునా. భూని బ్రతికించెదవు తెలుసునా. పునరుత్థానమిరియే తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతు
ఓడింతువు తెలుసునా, నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా, అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునా, అడ్డురారెవరునో తెలుసునా, హాయిగా నుందువు తెలుసునా, క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా, క్రీస్తు ప్రభువుని ప్రియలామూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతువు తెలుసునా, ఇడుగు విడగొట్టిదవు తెలుసునా, లోక కార్యములెల్లా నీ కార్యధాటికి లొక్కేయని నీకు తెలుసునా, లోక కార్యములెల్లా నీ కార్యధాటికి లొక్కేయని నీకు తెలుసునా, ఏ కార్యమైనాను ఎంచి చేసిన ఎడల ఏ కార్యదిని జరుగు తెలుసునా, ఎంతో చక్కగా జరుగు తెలుసునా, ఎంతో వింతగా జరుగు తెలుసునా, క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా, క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా, క్రీస్తు ప్రభువుని ప్రియలామూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, ఇడుగు విడగొట్టిదవు తెలుసునా, కీడు నోడింతువు తెలుసునా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువా హితబోధకుండ, యేసు ప్రభువా హితబోధకుండ, దోషములు క్షమించు దొడ్డ జనకుండ, దోషములు క్షమించు దొడ్డ జనకుండ, యేసు ప్రభువా హితబోధకుండ, యేసు ప్రభువా హితబోధకుండ, రోగములు మాన్పు రూఢి వైద్యుండ, రోగములు మాన్పు రూఢి వైద్యుండ, పాగు చేసి పంపు పరమానాదుండ, పాగు చేసి పంపు పరమానాదుండ, యేసు ప్రభువా హితబోధకుండ, యేసు ప్రభువా హితబోధకుండ, నిదురారా నీ వేళ నిన్ను ప్రార్థింప, నిదురారా నీ వేళ నిన్ను ప్రార్థింప, నిదురారా నిత్తువు నిజ విశ్రాంతి దొరుకు, నిదురారా నిత్తువు నిజ విశ్రాంతి దొరుకు, యేసు ప్రభువా హితబోధకుండ, పీనసము నాసికను పీడించుచుండ, పీనసము నాసికను పీడించుచుండ, దీనిని మొదలంట తీసివేయుదువు
దీనిని మొదలంట తీసివేయుదు యేసు ప్రభువా జలుబును దగ్గును క్షయరోగాదులను జలుబును దగ్గును క్షయరోగాదులను నిలువకుండా చేసి నెమ్మదితువు నిలువకుండగా చేసి నెమ్మదితువు యేసు ప్రభువా దంతా వ్యాధులు నోటి ధరిణి లోపలపైన దంతా వ్యాధులు నోటి ధరిణి లోపలపైన అంతటానున్నవి అణచివేయుదువు అంతటానున్నవి అణచివేయుదువు యేసు ప్రభువా గొంతు కాయలను కంతులులో వాపులను గొంతు కాయలను కంతులులో వాపులను అంతర్ధానము చేసి ఆదరింతువు అంతర్ధానము చేసి ఆదరింతువు యేసు ప్రభువా హితబోధకుండ గుండె నొప్పులు లేకుండా చేయుదువు మండు మంటలు ఆర్పి మహిమా చూపుదువు మండు మంటలు ఆర్పి మహిమా చూపుదువు యేసు ప్రభువా హితబోధకుండ రక్తము తగ్గిన రక్తము తెచ్చిన రక్తము తగ్గిన రక్తము తెచ్చిన రక్తము సరిచేసి రంజిల్లా చేతువు రక్తము సరిచేసి రంజిల్లా చేతువు యేసు ప్రభువా హితబోధకుండ రక్తనాళములు నీ రక్తబలమోచే రక్తనాళములు నీ రక్తబలమోచే శక్తి శుద్ధి పొంది జయవందగలను శక్తి శుద్ధి పొంది జయవందగలను యేసు ప్రభువా హితబోధకుండ యేసు ప్రభువా హితబోధకుండ దోషములు క్షమించు దొడ్డ జనకుండ దోషములు క్షమించు దొడ్డ జనకుండ యేసు ప్రభువా హితబోధకుండ యేసు ప్రభువా హితబోధకుండ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. యేసు త్వరగానే రమ్ము తండ్రి త్వరగా వచ్చు ప్రభువా చురుకు త్వరగా వచ్చు ప్రభువా చురుకు తన మిమ్మునే త్వరపడగలను తన మిమ్మునే త్వరపడగలను త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్మో తండ్రి నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకుగాన పరిశుద్ధాత్మయే నన్ను గానం పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనెను
అడగు సిద్ధము చేసి కొనెను త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మన జనులకు కూడా ఇది ప్రార్థన త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి రాకడ నమ్మి కారికి పోక ముందే రమ్ము తండ్రి రాకడకు సిద్ధముగా కున్న రాకడకు సిద్ధముగా కున్న లోకము హేళన చేయక మానదు లోకము హేళన చేయక మానదు త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మో తండ్రి జనక సుతాత్మలకు స్తుతులు సంగవధువు వల్ల భువిని మనసున స్తుతి కార్యము తప్ప మరి మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్త జనాళికి పని ఏమున్నది భక్త జనాళికి త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మో తండ్రి ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపించు మో రాజా ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపించు మో రాజా క్షితి నిమిత్త మిదియే ప్రార్థన క్షితి నిమిత్త మిదియే ప్రార్థన స్తుతి చేతుము నీ కనుదీనంబు స్తుతి చేతుము నీ కనుదీనంబు త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మో తండ్రి విశ్వాసులు నేటి రాకడ విశ్వసింపరంచు చెప్పి విశ్వాసులు నేటి రాకడ విశ్వసింపరంచు చెప్పి విశ్వాసము పోగొట్టుకొనక విశ్వాసము పోగొట్టుకొనక విశ్వాసము చేపట్టుకొందుము విశ్వాసము చేపట్టుకొందుము త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మో తండ్రి త్వరగా వచ్చు ప్రభువా చురుకు త్వరగా వచ్చు ప్రభువా చురుకు తన విమోని త్వరపడగలను
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరు కావాలి నాకు, ఎవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసును క్షమకర్త తప్ప ఎవరు కావాలి, యేసును క్షమకర్త తప్ప ఎవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసును వైచుండు తప్ప ఎవరు కావాలి, యేసును వైచుండు తప్ప ఎవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసును పోషకుడు తప్ప ఎవరు కావాలి, యేసును పోషకుడు తప్ప ఎవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసును రక్షకుడు తప్ప ఎవరు కావాలి, యేసును రక్షకుడు తప్ప ఎవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసును బోధకుడు తప్ప ఎవరు కావాలి, యేసును బోధకుడు తప్ప ఎవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసును మార్గంబు తప్ప ఎవరు కావాలి, యేసును మార్గంబు తప్ప ఎవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసులోని అందరును ఇమిడియుండగా, యేసులోని అందరును ఇమిడియుండగా, ఏమి కావాలి నాకేమి కావాలి, ఏమి కావాలి నాకేమి కావాలి, యేసు పేరు తప్ప నాకేమి కావాలి, యేసు పేరు తప్ప నాకేమి కావాలి, ఏమి కావాలి నాకేమి కావాలి, ఏమి కావాలి నాకేమి కావాలి, యేసు దర్శనము తప్ప ఏమి కావాలి, యేసు దర్శనము తప్ప ఏమి కావాలి, ఏమి కావాలి నాకేమి కావాలి, ఏమి కావాలి నాకేమి కావాలి, యేసు వాక్కు తప్ప నాకేమి కావాలి, యేసు వాక్కు తప్ప నాకేమి కావాలి, ఏమి కావాలి నాకేమి కావాలి, ఏమి కావాలి నాకేమి కావాలి, యేసుని సంఘంబు తప్ప ఏమి కావాలి, యేసుని సంఘంబు తప్ప ఏమి కావాలి, యేసుని దర్శనంబు తప్ప ఏమి కావాలి,
యేసుని దర్శనంబు తప్ప ఏమి కావలే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అదమొక్క పాపమైన, అదమొక్క పాపమైన అంటకుండానున్నది. అంటనీయాకున్నది. అంటూ అంటను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వరుని ప్రేమ స్మరణతోని, వరుని ప్రేమ స్మరణతోని పరిపూర్ణమౌచున్నది. వరుని మీద నున్న ప్రేమ, వరుని మీద నున్న ప్రేమ పెరగనీచుచున్నది. తరగనీయాకున్నది. వరుడు వరుడను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. త్వరగననగా గురుతులైనా, త్వరగననగా గురుతులైనా తరువాతను చున్నది. గురుతులు జరిగినాదుంతి, గురుతులు జరిగినాదుంతి, గురుతు పెట్టుచున్నది. వరుని గురుతను చున్నది. గురుతు గురుతను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. త్వరగనన్నది నరుని ఆత్మకు, త్వరగనన్నది నరుని ఆత్మకు ప్రవచనమనుచున్నది. 20 వందల ఏళ్ళైనను, 20 వందల ఏళ్ళైనను త్వరగనేయనుచున్నది. వధువు సిద్ధమనుచున్నది. వధువు వధువనుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. గురుతులను ప్రవచనములను, గురుతులను ప్రవచనములను గుణించుచున్నది. సరిగనున్నవి రెండు ననుచు,
వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఆడిత పని వాడు రాక, ఆడిత పని వాడు రాక, అట్టి అండడుచున్నది. నేడు వచ్చి వేసినట్టే, నేడు వచ్చి వేసినట్టే పాడుకొనుచున్నది. కీడు చూడకున్నది. నేడు నీడను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వరుడు వధువు నొకటే కనుక, వరుడు వధువు నొకటే కనుక త్వరగా నిజమనుచున్నది. త్వరగలో ఇద్దరు దంపతులుగా, త్వరగలో ఇద్దరు దంపతులుగా పరుగుచుండనుచున్నది. నిరుకు బ్రతుకనుచున్నది. నిరుకనుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. త్వరగా కడ్డులు లేవను నాదము, త్వరగా కడ్డులు లేవను నాదము, విరివిగా చెప్పుచున్నది. నరులు నపవాదియునాడు, నరులు నపవాదియునాడు, పరుపలిరనుచున్నది. పరుగడిగొయనుచున్నది. పాపహరుడనుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. చేయడేమియు ప్రభువు సభకు, చేయడేమియు ప్రభువు సభకు చెప్పనిదేయనుచున్నది. ఆయతమో నాటికి తేది, ఆయతమో నాటికి తేది అందుననుచున్నది. మాయలేడనుచున్నది. హాయి హాయనుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఇక్కడను పైన కాడను, ఇక్కడను పైన కాడను, పక్క కుటుంబమే ఆగును. లెక్కకు రెండగును మరియొక, లెక్కకు రెండగును మరియొక, లెక్కకు నొక్కటియాగును. పక్కటియే వందయగును. పక్కటియే సంగమగును. వధువు సంఘము వరుని కొరకు
వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమ మోక్ష పాపమైన అధమ మోక్ష పాపమైన అంటకుండానున్నది. అంటనీయాకున్నది. అంటను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సన్నిధి చేసే సమస్తమైన కీడులు కలుగును. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. మోకరించిన నీవు దైవ శక్తిని అందుకోవాలి. మోకరించిన నీవు దైవ శక్తిని అందుకోవాలి. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. సర్వోన్నతుడు మన మధ్యకి వచ్చి ప్రతి శనివారము ఆయన నివాసస్థలమైన ఈ గుడారంలోకి వచ్చి మహిమ సింహాసనాసీనులై మన స్థుతులనుకునే గొప్ప తెలుగు. ఈరోజు శనివారం నాడు కూడా మన మధ్యకి వచ్చిన దేవుడు ఎక్కడికి కోరి ఆయన నామానికి నిర్దేశిస్తారు. ఆయన తలపుతో ఉంటారు. అక్కడికి నేను వస్తానన్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మకలేవాడు. వారు పరిస్థితులతో పాటు పరలోకమున్న పటానమంద ఈ సన్నిధానానికి వచ్చినది. ఈ సన్నిధానంలో నీవు నేనే కాదు కానీ అనేక మంది మోకరించి ఉన్నారు. అనేక దూతలు ఈ మందిరం చుట్టూ తిరుగుతున్నది. ఈ మందిరం చుట్టూ దేవదూతలను పెంచివేసి నిత్యము దేవుని స్తుతిస్తూ
సైన్యములధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకమాయ మహిమతో నిండి ఉన్నదని దేవదూతతో స్తుతులు చేస్తూ ఉన్న సమయంలో మందిరముల ఆవరణలో ఉన్న మనము, మందిరములో ఉన్న మనము, మందిర ఆవరణలో ఉన్న దూతలు దేవుని స్తుతిస్తూ ఉంటాయి. మందిరములో ఉన్న మనముతో పాటు పరిశుద్ధులు దేవుని స్తుతిస్తూ ఉంటారు. అట్టి భాగ్యం దేవుడు మనకి ఇచ్చిన, అట్టి అవకాశం దేవుడు మనకి ఇచ్చిన్నారు. కావున దేవుని స్తుతిలో ఎవరికి లేని అవకాశం, ఎవరికి లేని గొప్ప స్థితిని దేవుడు మనకు ఇచ్చిన్నారు. వారు పరిశుద్ధులతో పాటు వారు దేవుడిని సృష్టించే గొప్ప భాగ్యం మనకి ఇచ్చినారు. మొదటగా దేవాది దేవుని ప్రియకమైన స్తుతులు చెప్పుకుంటున్నాను. చెప్పండి. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు మహిమ 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 అని కీర్తిస్తూ కొనియాడుచున్న ప్రియక దేవునికి స్తుతి చెప్పుకున్నాం. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును జయము ఇహపరము లాయను, ఇహపరము లాయను, శాశ్వత కాలమును జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. మహాదేవునికి జయమని ప్రియకతయునికి జయమని చెప్పిన మనము దైవలక్షణ స్తుతి చెప్పిన దైవలక్షణముల స్తుతి. దేవుడు జ్ఞానస్వరూపి అయి ఉన్నాడు. అందుచేత ఆయనకు ఆలోచన చెప్పగలవారెవరూ లేరు. నవీన కాల మానవులు తమ జ్ఞానమును ఎంత ఎక్కువగా వృద్ధి చేసుకున్నారు నూతన కల్పనలను బట్టి తెలుసుకొనగలము. మానవ జ్ఞానమే ఎంత గొప్పదై ఉండగా మానవుల అట్టి జ్ఞానమిచ్చిన దేవుని జ్ఞానము
ఎంత గొప్పదై ఉండును. దేవుని జ్ఞానము ఎంత గొప్పదో తెలుసుకొనుటకై మన అందరి జ్ఞానమంతయు ఉపయోగించినను తెలుసుకొన జాలము. ఆమేన్. అలాగనే సైతాన్ని చేస్తున్నాం. సైతాన్ని పాపమును విసర్జించుట, రక్షణను పొందుట, రాకడకు సిద్ధపడుట అను ఈ మూడును వట్టివే అనిపించుట అతని శిరస్సు యొక్క పని. పరలోకము నరకలోకము లేవు, ఏడేసు లేదనిపించుట అతని శిరస్సులో వృద్ధి. ఒకరిని అల్లరి పెట్టచ్చు, అతని తప్పును బయట పెట్టు గుణములు చాలా మందిలో ఉన్నవి. దాని జన్మస్థానము సాతాను యొక్క శిరస్సు. అన్ని అబద్ధములు సాతానుకు సంబంధించినవే. ఆమేన్. జాగ్రత్త సుమి, నీ గుట్టు మాకు చిక్కేను, నిన్ను చితుగా గొట్టు ఘన సూత్రములు మాకు, నిన్ను చితుగా గొట్టు ఘన సూత్రములు మాకు, మా తండ్రి నేర్పించి మరచే పోవేవో సాతానా, జాగ్రత్త సుమి, నీ గుట్టు మాకు చిక్కేను. సమర్పణాస్తుతి. దేవా, కష్టస్థితిలో ఉన్నవారు జ్ఞాపకము వచ్చినప్పుడు, కనబడినప్పుడు నా మనస్సున జాలిపడుటకు పూనుకున్నాను. దేవా, అసాధ్యమైన ఏ పని నీవు నాకు చెప్పినను నేను చేయనని అనకుండుటకు పూనుకున్నాను. ఆమేన్. తనువు నాదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. రాకడ ప్రార్థన.
ఎప్పుడును రక్షణ గురించి గాని రాకడ గురించి గాని వినిన వారు ఆఖరి దినమున విని తయారు కావచ్చును. ఎలాగనగా రైలు బండికి ఆలస్యముగా బయలుదేరిన కొందరు పరిగెత్తుకుని వచ్చి రైలు కదిలే సమయంలో ఎక్కుదురు కదా. సిలువ మ్రాను మీద దొంగ ఆ క్షణములో మారు మనసు పొందెను కదా. అట్లు మేమును రాకడలో పాల్గొను కృప దయచేతుమని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము. ఆమేన్. పరిశుద్ధులతో పాటు మేము నిన్ను సృష్టించి గణపరిచే భాగ్యం ప్రతి వారం ప్రభావాన్ని ఆరాధించే భాగ్యం, ప్రతి శనివారాన్ని సృష్టించే భాగ్యం పరిశుద్ధులతో మా మధ్య ఏదో 7 ప్రార్థన చేసిన తండ్రి విజ్ఞాపనం చేసేగా ప్రార్థన పరిస్థితులు మార్చడానికి ప్రార్థన సహాయంగా మా ప్రార్థన ఆత్మతో ప్రార్థన చేసే వాక్య జ్ఞానంలో వెళ్ళినట్టు మాట్లాడడానికి విడిపెట్టి జ్ఞానంలో నేర్పించిన ప్రార్థన ఆనందంగా అట్టి విధాన ప్రార్థన చేస్తుండగా మా కార్యాలు జరిగించారు. ఆయన మీరు మధ్యపడి కలపడి ఒక ప్రార్థనకి కాపుదలు మీ మనమను మీ ప్రకటన మీ ఆయన వెలుగులో మమ్మల్ని వెలిగిస్తానని మీరే వెలుగుగా మమ్మల్ని వెలిగిస్తున్నానని ప్రతి కార్యాలను మీరే మాత్రం జరిగించుకోవాలి. ప్రధాన యాజకుడిగా మా మధ్య దిగువచ్చి ప్రతి కార్యాలను నడిపించుతున్నాను. ప్రధాన యాజకుడైన యేసువారి నామమున వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవాని వాక్యము ఇదిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి
మా హృదయము వెలిగించేను. మా హృదయము వెలిగించేను. దేవాని దివ్యవాక్యము దివిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో వచ్చి పత్రికలు రాసిన యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు 2 వచనములు మనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచుతుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయచ్చు ఉన్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయని తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచు ఉన్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయచ్చు ఉన్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయును. మనం పాపము లేని అని చెప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకుంటాం మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. చివరి వచ్చిన మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయబోదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము వెలుగులలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ధన్యుడు
దేవా మానవుడు ధన్యుడు. మహోన్నత వాక్యములను చదివించిన స్తోత్రములు. మీ 7 ప్రార్థనలు గురించినంటే ఆ ప్రార్థన పద్ధతి మార్చినట్టుగా ప్రతి ప్రార్థన దగ్గర ఆలోచించండి, స్నానం చేయండి. ఒక ప్రార్థన ఎవరి దగ్గర కాపుదలు వచ్చి మీ ఆత్మను నింపివేసి ప్రార్థనలను యోచనలను ఆయన జరిగించుకుని అనేక మంది కొరకు మీ కార్యక్రమం కొరకు చేసే ప్రార్థన తండ్రి, విడిపింపు కొరకు తండ్రి, విడుదల కొరకు తండ్రి, అనేక ప్రార్థన చేస్తుండగా మీరే కార్యం జరిగించమని ప్రార్థనకి జవాబు యేసు వారి నామములో వేడుకుంటున్నాను.